పిల్లల ఆనందానికి అభివృద్ధికి సామాజిక మాధ్యమాలు అవసరమా? అవి లేకుండా సాధారణమైనటువంటి హాయి జీవితాన్ని మనం గడపగలుగుతామా? లేదంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు దీని మీద రియాక్ట్ అయ్యి పిల్లలు కానీ పెద్దలు కానీ ట్రోలింగ్కి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వానికి మీద ఇచ్చినటువంటి బెనిఫిట్స్ తీసుకొని ఒక ఆమె ప్రమోట్ చేస్తే గీతాంజలి అనే అమ్మాయిని, ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ కేసు ఇంతవరకు ఒకదగలేదు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాకు దూరంగా పిల్లల్ని పెంచే పరిస్థితి లేదా అనే ఒక ప్రశ్న చాలామంది అంటున్నారు. నేనేమంటున్నానంటే ఉన్న సోషల్ మీడియాని ప్రాపర్గా వాడాలి, దాన్ని దూరం చేసేది కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానివ్వండి, బ్లాక్ చైన్ రానివ్వండి, లేదంటే ఆటోమేషన్ రానివ్వండి, చాలా కొత్త మిషనరీస్ లేకపోతే గాడ్జెట్స్, సెల్ ఫోన్లు ఎన్ని రానివ్వండి, ఎన్ని మనం కనుక్కున్నాయే. అవి వచ్చిన వాటిని ఏ పర్పస్ కోసం, ఏ మంచి కోసం అవి వచ్చాయో వాటిని ఆ విధంగా రెగ్యులేట్ చేసి పెట్టుకొని పోయే విధంగా ఉండాలి. కానీ వీటన్నిటినీ నిషేధిస్తాము, వీటిని దూరంగా పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా, సీక్రెట్ కెమెరా వచ్చిందండి, అది దొంగలు పట్టుకునేటట్టు ఉండాలి. కానీ ఒక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో షాప్లో డ్రెస్ మార్చుకునే దగ్గర దాన్ని పెట్టి అది చిత్రీకరించి దాన్ని మార్పు చేసి, లేకపోతే మెడికల్ హాస్పిటల్స్కి ఇన్వెస్టిగేషన్ రూమ్స్కి వెళ్ళినప్పుడు లోపల బాత్రూమ్కి వెళ్ళి మీరు యూరిన్ తీసుకురమ్మంటే అక్కడ ఒక కెమెరా పెట్టి మొన్న ఎవడో పట్టుకున్నాడు ఎక్కడ చిత్తిపేటలో ఎక్కడో. సో వాడు మిస్యూజ్ చేశారు కాబట్టి కెమెరాలే ప్రొడ్యూస్ చేయొద్దు, లేకపోతే హాస్పిటల్కే వెళ్ళొద్దు, పిల్లలందరినీ దూరంగా పెట్టండి. ఇదేం మాటలండి? పిల్లలకి ఆనందంగా బతికే హక్కు లేదా? వచ్చిన గ్యాడ్జెట్స్ని ప్రాపర్గా యూజ్కునే హక్కు లేదా? వాట్సాప్లో ఒక మంచి మెసేజ్ వస్తే దాన్ని చదువుకొని అర్థం చేసుకొని దాని యొక్క పవిత్రతని, దాని యొక్క మంచితనాన్ని తన జీవన విధానంలో యూజ్ చేసుకొని తన డెవలప్మెంట్కి, తన మెంటల్ ఫిజికల్ డెవలప్మెంట్కి వాడుకునే అవకాశం, హక్కు వాళ్ళకి ఉందా లేదా? ఉంది. కాబట్టి దాన్ని వాడొద్దు అని మీరు పేపర్లలో రాయొద్దండి, వాడొద్దని చెప్పొద్దండి, వాడమని చెప్పండి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళు చేసిన చర్యలను ఖండించి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని అపార్ట్ ఫ్రమ్ సెండింగ్ దెమ్ టు జైలుకి పంపించడమే కాకుండా నష్టపరిహారం కింద కూడా చేయాలి. మరి తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకు కండెమ్ చేయడం లేదండి? గతంలో నా బిడ్డ సంపాదిస్తున్నాడు ఇండిపెండెంట్గా అని చెప్పిన ఈ ప్రణీత్ వాళ్ళ తండ్రి తల్లి కానీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉన్నారు? మా బిడ్డ చేసింది తప్పని చెప్పండి. సమాజంలో మీ బాధ్యత ఉంది. మీరు సర్వీస్ చేశారు, ఒక ఐఏఎస్గా సర్వీస్ చేశారంటున్నారు. అదేవిధంగా మీ మదర్ వచ్చేసి చిల్డ్రన్ కోసం చాలా సర్వీస్ చేశారన్నారు. మిగతా పిల్లల ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది, తర్వాత ఫైనాన్షియల్గా కూడా బాగుంది. కాబట్టి వెల్ టు డూ ఫ్యామిలీస్ కాబట్టి మీకేం నష్టం జరగలేదు, ఇంకా మిమ్మల్ని ఎవరు పట్టుకోలేదు. కేవలం సొసైటీలో సోషల్ మీడియాలో మీరు చేసిన తప్పని చెప్తున్నారు కాబట్టి తప్ప ఇక ఏం జరగలేదు. కానీ బాధ్యత మీ మీద ఉంది, పబ్లిక్ డ్యూటీ ఉంది. మన కాన్స్టిట్యూషన్ సిటిజన్స్గా ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఆ డ్యూటీలో భాగం ఏంటంటే ఈ దేశాన్ని ప్రేమించడం. మన ప్రియంబల్లో రాసుకున్నట్టుగా సోదర భావాన్ని పెంచడం. ఇదేనా సోదర భావాన్ని పెంచడం? అలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఎవరైనా అయితే కూడా మేమందరం మాకేం సంబంధం లేకపోయినా మీ బిడ్డల్లో పరివర్తన రావాలని వాళ్ళకి శిక్షలు పెడితే వాళ్ళు ఇప్పటికైనా మనసు తెలుసుకొని ఈ డార్క్ కామెడీ కాకుండా రియల్ కామెడీ తట్టు వాళ్ళ యొక్క ఫ్యాకల్టీస్ పెంచాలని మేము బాధ్యత తీసుకొని మేము ముందుకు వస్తున్నప్పుడు మీరు కూడా రండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి మీ పిల్లల్ని పిలిచి దండన చేయండి. అది మాటల్లో చెప్పి చేస్తారా లేదా చట్టపరంగా చేస్తారా అనేది ఇది వేరే విషయం. చేసి సమాజానికి ఒక మార్గదర్శకులు కావాలని చెప్పేసి నా యొక్క మనవి. ఇలాంటి చర్యలు ఆన్లైన్ అంటే సోషల్ మీడియాలో ఎవరు ఎక్కడి నుంచి ఏది ఎంటర్ చేసినా అది వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి దుందుడుగు చర్యలు, దుశ్చర్యలు, అదేవిధంగా చిన్నారులని ప్రమాదకర పరిస్థితుల్లోకి వాళ్ళకి భద్రత లేకుండా చేసే ఉన్నాన్ని కేవలం ఖండించడే కాకుండా ఈ కొత్త ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో వచ్చినాయి కదా, మేకవన్య పులులు వీళ్ళు, వాళ్ళని అరికట్టడానికి అవసరమైతే ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొచ్చి దీని ద్వారా దేశంలో కూడా ఒక మార్గదర్శకంగా దేశంలో ఒక కొత్త చట్టం తయారయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ఈ పర్టికులర్ వీడియోని పూర్తిగా వాళ్ళు కట్ చేయలేదండి, ఆ బిట్ వరకే తీసేశారు.
కానీ ఇంకా తండ్రి బిడ్డ అనేది అక్కడ కనపడుతుంది, దాన్ని మార్చారు. అలా కాకుండా పూర్తి వీడియోని సమూలంగా దీంట్లో నుంచి తీసేయాలి. అలా తీసేయకపోతే ఏమవుతుందంటే అది చూసినప్పుడల్లా మనకు ఒక గుర్తులాగా వస్తుంది. బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాని ద్వారా దాంట్లో ఉన్న సెక్షన్లు ఏవి పెట్టాలి ఏవి పెట్టకూడదని చర్చించుకొని పెట్టి దాని ద్వారా అది చేస్తున్నది మంచిదే. దాంతోపాటు చట్టం కూడా ఒక తయారు చేయాలి. ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా కొంత రిలీఫ్ కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి డబ్బు రూపంలో. వాళ్ళకి మేమందరం ఉన్నామని చెప్పి తోడుగా నిలబడాలి. అలా లేకుండా అపరిమిత స్వేచ్ఛ ఇచ్చారు పిల్లలకి, తల్లిదండ్రులకి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు, చేస్తే పిల్లలకి భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది అని ఏదో మంచి మాటలు చెప్పేసేసి తప్పించడం కాదు. భర్తహరి గారు ఏం చెప్పారంటే, ధనము లేకపోతే సంపద ఏదైనా కానీ దాన్ని దానం చేసేదానికి కానీ లేకపోతే భోగం చేసేదానికి కానీ వాడుకోవాలి, లేదంటే అది నాశనం అయిపోద్దంట. అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా మనకు ధనము విజ్ఞానం ఏదైనా కానివ్వండి మీరు ఇతరులకు పంచండి, లేదా మీరు దాన్ని అనుభవించండి. కానీ మీరు అనుభవించే దాంట్లో మీరు ఆనందం పొందేదానికి, మీరు సంపద సృష్టించేదానికి ఇతరుల మనసుల్ని, హృదయాల్ని, సమాజాన్ని కాటేసి వాళ్ళ మానవ హృదయాలన్నీ భంగం కలిగించి దాని ద్వారా మీరు ఏదో తృప్తి పడటం అనేది తప్పు అని చెప్తూ ఇలాంటి పూర్తిగా సంపూర్ణంగా ఖండిస్తున్నాను. తర్వాత అబ్బాయి అంటాడంట, వాట్ ఈజ్ డార్క్, డార్క్లో నవ్వించడం అనేది ఏంటి, వాట్ ఈజ్ టేస్ట్ఫుల్ ఏంటి అంటే బాగుండే అంటే మనసుకు నచ్చేది ఏంటి అనే దాంట్లో ఆయన జడ్జిమెంట్ తీసుకోవడంలో తప్పు చేశాడట. అందుకని తీసేస్తున్నాడంట. అరే నువ్వు చేసింది రాక్షసులు కూడా చేయర్రా, నువ్వు చేసింది చాలా తప్పు. నీకు ఇంట్లో అటువంటి పిల్లలు ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఒక తల్లికి పుట్టిన బిడ్డవే, ఆ బిడ్డ కూడా ఏదో ఒక రోజు అమ్మాయి తల్లి అవుతుంది, మరో బిడ్డకి జన్మనిచ్చే అవకాశం ఉంది. ఆ తండ్రి కూడా నీలాగే ఒక తల్లికి పుట్టినోడే. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏందో నీకు అర్థం కాకపోతే నీ యొక్క చదువు లేకపోతే ఇంకిత జ్ఞానము ఇవన్నీ ఏమైనట్టు. కాబట్టి నీ యొక్క అన్కండిషనల్ అపాలజీ వల్ల ఏమీ జరగలేదు. అది నువ్వు చేసింది కేవలం నీ తృప్తి కోసం చేసిందే తప్ప దానివల్ల నువ్వు శిక్ష నుంచి తప్పించుకుంటాను అని అనుకుంటే అది చాలా హాస్యాస్పదము, అపోహ. కాబట్టి సరెండర్ అయిపో, కోర్టు శిక్ష ఏది ఇస్తే అది దాన్ని అనుభవించు. నీ యొక్క చేసిన ఇటువంటి చర్య దానివల్ల అందరికీ ఒక లెసన్ అవుతుంది. సోషల్ మీడియాని ప్రశాంతంగా, హాయిగా, అనురాగంతో, ప్రేమానురాగాలతో మంచిగా ప్రతి వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాడుకునే ఒక ప్లేస్ లాగా తయారవ్వాలి. అక్కడ చిన్న పాప కాబట్టి ఉమెన్ కాదు, బిలో ఏదో కొత్త చట్టాల్లో కూడా మార్పు వచ్చింది. 18 years కాదు 16 years అనేది మైనర్ అని. చైల్డ్ అంటే దాన్ని ఏమంటారు, చిల్డ్రన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది, పోస్కో యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద డెఫినేషన్ మారింది ఇప్పుడు. సో దానివల్ల 16 years ఆఫ్ గర్ల్ ఈజ్ ఆల్సో మైనర్, 18 years ఏదో అట్లా పెట్టారు. అదొక విషయం. రెండోది అవుట్రేజింగ్ ద మోడెస్టీ అనేది వచ్చేది ఉమెన్ మీదనే, చిన్నపిల్లల మీద లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, చిన్నపిల్లల్ని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి కనుక ఉపయోగపడితే లేకపోతే ఉపయోగం వాడుకుంటే దానికి సంబంధించి కొన్ని సెక్షన్లు ఉన్నాయి. 7 కానీ 5 కానీ అట్లా కొన్ని సెక్షన్స్. ఏమైనా రిమార్క్స్ చేసి వాళ్ళ భద్రతకు భంగం కలిగించేటట్టుంటే కూడా సెక్షన్లు ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో చిన్నపిల్లలకి సంబంధించి మారిన ఇండియన్ పీనల్ కోడ్ వెళ్ళిపోయింది, కొత్త చట్టం వచ్చింది. అక్కడ స్పెసిఫిక్గా చిన్నపిల్లలకి సంబంధించి అప్స్కీన్ యాక్టివిటీస్ మీద ఇట్లాంటి రిమార్క్స్ చేసినప్పుడు దాంట్లో ఏం లేదండి, కేవలం చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 354 తీసేసి సెక్షన్ 75, 4, 79 అట్లా వచ్చినాయి. ఆ సెక్షన్స్ చూసినప్పుడు మన ఉమెన్కి సంబంధించే కనపడుతుంటాయి. చిల్డ్రన్కి సంబంధించి ఎవరైనా అప్స్కీన్ రిమార్క్స్ చేస్తే, అప్స్కీన్ యాక్టివిటీస్ చేస్తే ఇండియన్ పీనల్ కోడ్ తీసేశారు. దానిపై వచ్చిన భారతీయ చట్టం ఏది ఉందో దాంట్లో ఏమీ పెద్ద నేరాలని పిల్లలకి సంబంధించి పెట్టలేదు. కానీ పిల్లలకి సంబంధించి పెడుతూ, అంటే చిన్నపిల్లలకి సంబంధించి ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించిన జరిగిన నేరం కాబట్టి
దాంట్లో పెద్దవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు అనింది మీరు ఎవరో పిల్లనన్నా నన్ను అన్నట్టుగా నేను భావిస్తున్నాను, ప్రతి స్త్రీని అన్నట్టుగా భావిస్తున్నాను, ప్రతి స్త్రీ కూడా అదేవిధంగా భావిస్తుంది. సో ఆ స్త్రీల యొక్క దాన్ని ఏమంటే మోడెస్టీ అనేది ఆ పిల్లనని దెబ్బతీశారు. దాని కింద ఇది వచ్చే విధంగా సెక్షన్లో అమెండ్మెంట్ రావాలి. నన్నంటేనే కాదండి, నాలాంటి వాళ్ళని ఎవరినన్నా కూడా అట్లా ప్రొజెక్ట్ చేసి అంటే కూడా ఏ స్త్రీ అయినా కానీ చట్ట రూపంలో నిందితుల మీద చర్య తీసుకునే విధంగా చట్టంలో మార్పు రావాలి. ఎవరో ఎల్లై నమ్మే అన్నారు, నాకేం సంబంధం అనేటట్టు ఉండకూడదు. గుడిలో దొంగతనం జరిగిందండి, డబ్బు పోయింది, డబ్బు గుడిదే, కానీ మేమందరం కాంట్రిబ్యూట్ చేసాం మానసికంగా శారీరకంగా అనేక విధాలుగా. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసే మాకు హక్కు ఉంది. భారతీయ సంస్కృతిని కాపాడే హక్కు మాకుంది. ఒక స్త్రీని మీరు అన్నారు, ఆ స్త్రీ మాకు సంబంధం లేకపోయి ఉండొచ్చు నేరుగా, కానీ మాకో సోదరి, మాకో తల్లి, మాకో బిడ్డ, అలా భావిస్తున్నాం మనం. అదే మన రాజ్యాంగంలో చెప్పింది. కాబట్టి అక్కడ ఒక మార్పు రావాలి. రెండోది, చిల్డ్రన్స్ యాక్ట్లో, పోస్కో యాక్ట్లో సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసిన దానికి సంబంధించిన నేరాలు ఉన్నాయి, కానీ చిన్న పిల్లల మీద కామెంట్ చేసి రిమార్క్స్ చేసి వాళ్ళ భద్రతకి భంగం కలిగించేదైతే వచ్చింది. కానీ చట్టంలో కామెంట్ చేసి రిమార్క్ చేసి ఇట్లా ఫన్ చేసి డార్క్ నెట్లో ఏదో నేను ఆనందం అనుభవిస్తున్నానంటే దానికి సంబంధించి ఒక నేరం కింద నాకు తెలిసి చిల్డ్రన్స్ యాక్ట్లో ఎక్కడ కనపడలా. కాకపోతే డిజిటల్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద 1665B ఏదో కొంచెం ఉన్నాయి కదా, వాటిలో ఒక సెక్షన్లో ఈ అట్రాక్షన్ వస్తుంది. కానీ అక్కడ ఎంతవరకు డిజిటల్ ఫామ్లో ఉన్నదాన్ని రిమూవ్ చేయడానికి చాలా తక్కువ శిక్ష చూపిస్తున్నారు. ఎందుకంటే వాక్ స్వాతంత్రాన్ని ఇబ్బంది పెట్టకూడదనేది ముఖ్య ఉద్దేశం. కానీ వాక్ స్వాతంత్రాన్ని మీరు మిస్యూజ్ చేశారు. అలా మిస్యూజ్ చేసినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మిస్యూజ్ చేయకుండా ఎలా ఉండాలి. అందుకనే ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రతివాడికి సిటిజన్కి ఉంది అని మనం రాస్తున్నాం. అట్లా కింద ఆర్టికల్ 19(2)లో ఏమంటున్నామంటే రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, పెట్టచ్చు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అని చెప్పి కొన్ని సందర్భాల్లో. ఆ రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు మీరు ఏదో ఒక మూమెంట్ తీసుకొని వెళ్తున్నారు స్లోగన్ చేస్తా, అది గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఉంది, లేకపోతే ప్రజలకు భంగం కలిగించిందంటే ఆపేస్తాడు, 144 సెక్షన్ పెడతాడు. అట్లా ఇట్లాంటి చిన్న పిల్లల మీద రిమార్క్స్ చేసి వాళ్ళ భద్రత భంగం కలిగించేటప్పుడు నీకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఎక్స్ప్రెషన్, దాన్ని కంట్రోల్ చేయడానికి చట్టం అనేది ఒకటి తయారు కావాలి. కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద వచ్చే విధంగా ఒక చట్టం రావాలి. కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు, లేకపోతే చిల్డ్రన్స్ యాక్టు, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్, లేకపోతే అది మారిపోయి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, ఏదో ఆ వాటిల్లో ఉన్నాయి సరిపోవటం లేదు. కాబట్టి నెససరీ అమెండ్మెంట్స్ తీసుకురావాలి. అది తెచ్చేదానికి స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్స్ ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకొని అట్లాంటి చట్టాలు మార్పు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.